ప్రస్తుతం మనం గుర్రంపోడు మండలం గుర్రంపోడు మండల పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలోను సొసైటీ చైర్మన్ గారు చలమల యాదవరెడ్డి మనతో పాటు ఉన్నారు. ఈ కొనుగోలు కేంద్రాల పనితీరు ఎలా ఉంది, ఎలాంటి సౌకర్యాలు కల్పించారో వారి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్ ఇప్పటివరకైతే మంచిగానే జరుగుతున్నాయి సార్ కొనుగోలు కేంద్రాలు. కాకపోతే ఈ 2-3 రోజుల నుంచి ఈ మధ్యలో లారీల ఎగుమతి దిగుమతులు కొంచెం ఆలస్యం అవుతున్నాయి. మిల్లుల దగ్గర కొంచెం వర్ష ప్రభావం ఉంది కాబట్టి ధాన్యం ఎక్కువ వచ్చేసిందని మిల్లుల దగ్గర ఆగడం జరుగుతుంది. దాన్ని కూడా మనం మిల్లుల దగ్గరికి వెళ్ళి పైపర్ది డిఎస్ఓ గారు కానీ, డిఎం గారు కానీ, ఈఎస్ఓ గారు కానీ, ఇక్కడ ఉన్న డిఎస్ఓ వీళ్ళ పరిధి తీసుకెళ్ళేసి అక్కడ ఉన్న డిటిఎస్లతో కానీ రైతులకు ఇబ్బంది జరగకుండా మిల్లుల దగ్గరికి సహకరించేసి ధాన్యాన్ని దింపడం జరుగుతుంది. సార్ మీరు ఆ, ఈ సొసైటీ పరిధిలో ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు, ఏ ధాన్యాన్ని మీరు సేకరిస్తున్నారు? ఇప్పుడు ఈ గుర్రంపూడు సొసైటీ పరిధిలో మాకు 4 సెంటర్లు తీసుకున్నాము. గుర్రంపూడు, కుప్పోలు, జనాసింత, పోచంపల్లి 4 సెంటర్లు తీసుకున్నాం. 4 సెంటర్లో కూడా 80%, 90% అయిపోయింది. ఒక్క 10% అంటే ఒక మామూలుగా సెంటర్కి ఒక 8-10 లారీలు, ఒక కుప్పోల్లో మాత్రము ఒక 15 లారీల దగ్గర ఇప్పుడు ధాన్యం నిల్వ ఉంది. సార్ మీరు ఈ 3 సెంటర్లలో కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుంది సార్. ఈ రైతులకు చెల్లించే మద్దతు ధర ఏ గ్రేడ్కు, బి గ్రేడ్కు ఎంత చెల్లిస్తుంది సొసైటీ? ఇప్పుడు ఏ గ్రేడ్ ద్వారానే 2320 రూపాయలు మాత్రంగా చెల్లిస్తున్నాము. బి గ్రేడ్ మాత్రం ఏం తీసుకోలేదు మేము ఇప్పటిదాకా. ఇక తదుపరి జరుగుతుంటే చెప్పలేము అది. సార్ మీకు ఏఎంసీ వాళ్ళు తేమ యంత్రాలు కానీ, ఎలక్ట్రానిక్ కాంటాలు కానీ, ప్యాడీ క్లీనర్స్ కానీ ఎన్ని అందించారు, అవి పనితీరు ఎలా ఉంది, అవి అక్కడక్కడ మొరాయిస్తున్నారు, మరి వాటి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు ఈ సొసైటీ పరిధిలో చైర్మన్ గారు ఏం చేశారు సార్ మీరు? ఇప్పుడు మనకిచ్చిన ప్యాడీ క్లీనర్ల ద్వారా చాలా ఇబ్బందిగా ఉన్న ధాన్యాన్ని మాత్రము తార్పాలు పట్టించేస్తున్నాము. సహకరించిన ధాన్యాన్ని మిల్లులకు పంపిస్తున్నాము. సార్ మీరు ఇప్పుడు మీ కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తేమ శాతం ఎంత ఉండాలి, తాలు పొల్లు శాతం ఎంత ఉండాలి? ఇప్పుడు మన దగ్గర తేమ శాతము లాస్ట్గా 17% ఉన్న కొనుగోలు పంపించేస్తున్నాము. సార్ ప్రధాన సమస్య అంటే మీ సొసైటీ పరిధిలో కానీ ఈ కొనుగోలు కేంద్రాలలో గోనె సంచుల కొరత చాలా తీవ్రంగా ఉన్నది. మరి సకాలంలో టెండరు ప్రక్రియ పూర్తి కాలేదా? మరి ఎందుకు ఆ సమస్య జటిలమవుతుంది సార్? ఇప్పుడు మన గోనె సంచులకు అయితే ఇబ్బంది లేదు సార్. లారీలకు కొంచెం ఇబ్బంది అయింది. లారీలతోని ఆ కాంట్రాక్టర్ వాళ్ళని కాంట్రాక్ట్ చేసుకుంటూ వాళ్ళకు కాకుండా వాళ్ళకి మాకు పంపిన ఎడల కూడా అధికారుల దృష్టి తీసుకుపోయి లారీలు తెప్పించుకోవడం జరుగుతుంది. సార్ ఈ లారీల సమస్య అంటే పౌర సరఫరాల శాఖ వాళ్ళు లారీలు మేము సకాలంలో అని చెప్పి మరి లారీల కొరత ఎందుకు ఏర్పడుతుంది? దాంతోపాటు అక్కడ మిల్లర్లు కూడా ఇబ్బంది పెడుతున్నారట, వాళ్ళు దిగుమతి సరిగా చేయట్లేరట, అక్కడ కూడా జాప్యం జరుగుతుంది. వీటిని మీ సొసైటీ పరిధిలో ఓ చైర్మన్గా అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారా? ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తున్నారు మీరు? ఇప్పటిదాకా అధికార దృష్టి కూడా మన జిల్లా విధంగా అందరి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరుగుతున్నది. రెండవది ఏంటంటే మనకు అనుకున్న దానికంటే కూడా ధాన్యం ఎక్కువ రావడం జరిగినది. దానిపై అధికారుల దృష్టికి వెళ్ళిన తర్వాత పై అధికారుల దృష్టికి చెప్పేసి పంపించడం జరుగుతున్నది. సార్ ఇక్కడ అమాలి ఛార్జీలు కొనుగోలు సెంటర్లలో భిన్నంగా వసూలు చేస్తున్నారా? కింటాల్ లెక్క వసూలు చేస్తున్నారా, టిక్కీ లెక్క వసూలు చేస్తున్నారా? క్వింటాల్ లెక్క వసూలు చేస్తున్నారు సార్. కింటాకు ఎంత సార్? క్వింటాకు 45 రూపాయలు వసూలు చేస్తున్నారు. సార్ అక్కడక్కడ రైతులు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య సార్, ప్రధానమైన సమస్య ఇక్కడ కొనుగోలు ప్రక్రియ అంటే కాంటాలు వేయాలంటే 500 నుంచి 1500 దాకా డిమాండ్ చేస్తున్నారట. మరి అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పటికైతే మన దాకా ఆ దృష్టికి రాలేదు. నా దృష్టికి వచ్చిన విషయంలో కూడా రైతుల సమక్షంలో మాత్రం మీరు ఎవరికి ఎలాంటి రూపాయి కూడా చెల్లించకుండా క్రమపద్ధతిగా కొట్టించుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సార్ నా పద్ధతిగా. సార్ కొనుగోలు కేంద్రాలు సకాలంలో అంటే ఇన్ టైంలో ఓపెన్ చేయకపోవడం వల్ల, దాంతోపాటు దళారులు, మధ్య దళారులు ఈ రైతుల చేలలోకి కళ్ళాల్లోకి పోయి తక్కువ ధరకు ఆ ధాన్యాన్ని సేకరించి ఇతర రాష్ట్రాలకు, ఇతర మిల్లులకు కొనుగోలు కేంద్రాలు అమ్ముకుంటున్నారని మా దృష్టికి రైతులు తీసుకొచ్చారు సార్. మరి ఇది మన కొనుగోలు కేంద్రాల్లో అలాంటి సమస్య ఉందా? ఉంటే దాన్ని మరి ఎట్లా మీరు? మనకైతే రైతులకు సహకరించడం తప్ప వేరే దళాలకు సహకరించడం లేదు. ఎంతసేపు ఉన్న రైతుల ధాన్యాన్ని సేకరిస్తాం మేము. సార్ మిల్లర్లు కానీ కొనుగోలు కేంద్రాల్లో మీరు చేసే ప్రక్రియలో భాగంగా తాలు శాతం కానీ తేమ శాతం అధికంగా ఉందని బస్తాకు 3 నుంచి 4 కేజీలు కోస్తున్నారని మా దృష్టికి రైతులు తీసుకొచ్చారు సార్. మరి ఆ సమస్య మరి మీరు ఏ విధంగా చూస్తారు సార్? అలాంటి సమస్య ఉన్నా రైతుని వెంట తీసుకొని ఆ సమస్యను పరిష్కరించదు సార్. రైతు లేకుండానైతే పరిష్కరించము. అదే సార్, అదే రైతుకు లాసే కదా సార్. 6 గాలాలు పండించిన పంట రైతు
6 కాలాలు పండించిన రైతుకు కన్నీరే మిగులుతుంది. మరి దానివల్ల రైతు ఇప్పటికే పెట్టుబడులే తడిసి మోపడవుతున్నాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కల్లాలలో కూడా రైతులు ఇప్పటివరకు వాళ్ళ ధాన్యాన్ని అదోటి ఇదోటి అని సాకు చూపుతున్నారు అంటున్నారు. మరి దీన్ని మీరు చేరమేరుగా మీరు దీన్ని ఎట్లా పరిస్థితి? నా బాధ్యత సార్ రైతుకి ఇబ్బంది జరగకుండా చేసే బాధ్యతకు వహిస్తున్నా సార్. అలాంటివి జరగకుండా చేస్తాం సార్. మీరు ఈ కొనుగోలు ప్రక్రియ అంటే ఏఎంసీ ఏవో ఆధ్వర్యంలో కార్యదర్శి ఆధ్వర్యంలో టోకెన్ సిస్టమ్ విధానం ప్రవేశపెట్టారా? అది ఎట్లా అమలవుతుంది? ఇప్పటిదాకానైతే టోకెన్ సిస్టమ్ ప్రవేశపెడుతున్నాం. అదే ప్రకారంగా జరుగుతున్నది సార్. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అంటే ఈ టోకెన్ సిస్టమ్ విధానం కాకుండా అంటే పలుకుబడి ఉన్న వాళ్ళకే ముందు జరుగుతుందని అంటున్నారు రైతులు. మరి ఇది ఎంతవరకు వాస్తవం? అట్లా అనుకుంటా సార్. నేను చైర్మన్, నా కుప్ప కూడా అందులోనే ఉన్నది. మీరు రైతులకు అడిగి కూడా తెలుసుకోండి. చైర్మన్ కుప్ప ఇప్పటిదాకా ఉన్నదా లేదా అనేది కూడా అడిగి తెలుసుకోండి. అలాంటి ఉద్దేశం అయితే నేను చేయను. రైతుల పక్షాన్నే ఉంటా, రైతుల పక్షాన్నే చేస్తా. అలాంటి ఇబ్బంది గల కూడా చూస్తా. సమస్య మా దృష్టి తీసుకొచ్చారు సార్ రైతులు. అందుకోసం సార్ సీరియల్ ప్రకారం కూడా ఉంటే ఉండొచ్చు. ఏదో రైతు పడిపడన విషయంలో కూడా చెప్పుంటే ఉండొచ్చు. నేను అది కాదంటలేను. కానీ నా ధాన్యం కూడా మన ఈ సెంటర్లోనే ఉన్నది. నా ధాన్యం కూడా ఇప్పటివరకు కొట్టలేదు. నేను అలాంటి రైతులకు ఇబ్బంది చేసే పని చేయను. మీ సొసైటీకి వెళ్ళి మీరు కొనుగోలు చేసే ధాన్యాన్ని ఎంత మీరు సేకరణకు టార్గెట్ పెట్టుకున్నారు? ఇప్పటివరకు ఎంత కంప్లీట్ అయింది? ఇంకెంత మిగిలి ఉంది? మనం దాదాపుగా సార్ ఫస్ట్ మా అంచనా ప్రకారంగా 10 నుంచి 12,000 అనుకున్నాము. ఇప్పుడు అంచనా మేరకు మాత్రం 20,000కు దాటిపోయింది. ఓ సెంటర్లో 25,000 దాటి 30,000 కూడా వచ్చేస్తుంది. ఇంకా మిగతా సెంటర్లలో కూడా 10 నుంచి 12 దాటిపోయినది. అక్కడ కూడా ప్రతి సెంటర్కు ఏ సెంటర్ కూడా 20,000కు తక్కువ వచ్చే అంచనా లేదు. మేము ఫస్ట్ మా అనుకున్న ప్రకారం మాత్రం సెంటర్కి వచ్చేసి 10 నుంచి 12,000 క్వింటాలు వస్తుంది అనుకున్నాము. ఆ పరిధి దాటిపోయింది. అక్కడ ఏంటి అంటే మనకు ఇన్స్ట్రక్షన్ మనకు గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారంగా అనుకున్న దానికంటే ఒక 25%గా 30%గా ఎబో అయిపోయింది మనం అనుకున్న అంచనా వేసిన దానికంటే. ఈ అకాల వర్షాలు సంభవిస్తున్నాయి. ఇప్పటివరకు దాని ఇంకా ఒక 25% దాకా కళ్ళాలనే ఉన్నది. ఇంకా ఇది కంప్లీట్ కాలేదు. ఈ అకాల వర్షాలు వస్తున్నాయి. టార్పాలిన్ల కొరత కూడా ఉందని రైతులు అంటున్నారు. మీరు రైతులకు వర్ష సూచన టామ్ ద్వారా వాళ్ళకు తెలియజేస్తున్నారా? వాళ్ళకి టార్పాలిన్లు సకాలంలో అందిస్తున్నారా మీరు? ఇప్పుడు రైతులకు సేకరించిన ధాన్యానికి మాత్రం మన దగ్గర ఉన్న తార్పాలు వాళ్ళకు సహకరిస్తున్నాము. వాళ్ళకు కూడా చెప్పుకుంటున్నాము. మీరు ఇబ్బంది అయితే మాకు ఇబ్బంది అవుతుంది. ఆ ఉన్న ధాన్యాన్ని మాత్రము సరిగా చూసుకోవాలి, లారీలో పడ్డంత వరకు అని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. వాళ్ళకు కూడా తార్పాలు ఇవ్వడం కూడా జరుగుతున్నది. ఈ సొసైటీ పరిధిలో ఇక్కడ పండించే రైతులు ప్రధాన పంట ఏమి? ఇప్పుడైతే ఈ యాసింగి అంటే మనకి ఈ ఖరీఫ్ సీజన్లో మాత్రం ప్రధాన పంటగా వరి ఉంది సార్. ఇప్పుడు వరి కూడా మనకు ఖరీఫ్లో అంటేనేమో కొంత పత్తి, కొన్ని వగైరా పంటలు ఉంటాయి. ఇప్పుడు ఏమైనా ఓన్లీ ఈ ఖరీఫ్లో వరి ధాన్యం ఎక్కువ ఉన్నందుల వల్ల మనం అనుకున్న దానికంటే ఎక్కువైపోయింది సార్. సార్, ఈ సొసైటీ పరిధిలో రైతులు సభ్యతాల సంఖ్య ఎంత? ఆ సభ్యత రుసుము ఎంత వసూలు చేస్తారు? ఇప్పుడు సభ్యతాలు ఏం లేదు సార్. ఇప్పుడు ఏంది మీరు ఇక్కడ మా సొసైటీలో సార్, మా సొసైటీలో అయితే దాదాపుగా ఇంచుమించు 2800 దాకా ఉన్నాయి సార్. 28,000 శివగారు 28,000. మీది అంటే రైతులు సభ్యత్వం తీసుకోవాలంటే ఎంత రుసుము చెల్లించాలి? వారి వాటాధనం ఎంత ఉంటుంది? మనకు ఇంకా సభ్యత్వం ద్వారా అంటే అందరు తెలిసిన విషయమే కదా సార్. 300 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది సార్. ఈ రైతులకు అవగాహన కల్పించడం విషయంలో కానీ ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో విత్తనాలు కానీ, ఎరువులు కానీ, సబ్సిడీ పరికరాలు అందించడంలో, రుణాల విషయంలో కూడా మీ సొసైటీ, మీ పాలక మండలి ఏ విధంగా రైతులకు అవగాహన సదస్సులతో పాటు వాళ్ళని ఎలా వ్యవసాయం వైపు ప్రోత్సాహం కల్పిస్తుంది సొసైటీ? ఇప్పుడు మేము వచ్చినలో నా పరిధిలో సంవత్సరంన్నర కాలంలో రైతుకు సరైన ఒక దాదాపుగా ఏంటంటే 1,50,00,000 రూపాయల వరకు తేవడం జరిగినది. ఏ రైతు కూడా ఇబ్బంది జరగకుండా లోన్ ఇవ్వడం జరిగినది. సకాలంలో 6 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి రెన్యువల్ చేయడం జరుగుతున్నది. అలా చేసుకోవాలని కూడా చెప్పడం జరిగినది. వాళ్ళకు కూడా రైతుల మీటింగ్ పెట్టి కూడా చెప్పడం జరిగినది. సార్, ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షల రుణమాఫీ ఎంతమంది జరిగింది, ఇంకెంతమందికి జరగలేదు సార్? మా దగ్గర 65%గా చెందింది సార్. కాని రైతులు ఉన్నారు, వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మాకు రుణమాఫీ కాలేదని. ఆ కాని వాళ్ళకు మీ పాలక మండలి తీర్మానం చేసి అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారా? కాని వాళ్ళకు అయ్యే అవకాశం ఉందంటారా? సార్, అది ఏంటంటే కొన్ని విషయాలలో గత 20 సంవత్సరాల నుంచి కూడా కొన్ని పెండింగ్ పెట్టిన లోన్స్ ఉన్నాయి. ఆ లోన్స్ కూడా ఏవో గారికి దృష్టికి కానీ, మా డీసీబీ పరిధి కూడా మా సొసైటీ పరంగా వాళ్ళకి లిస్ట్ కూడా పంపడం జరిగినది.
మన ఈ సొసైటీ పరిధిలో గోదాముల నిర్మాణం ఎన్ని జరిగినాయి, రైతులు ధాన్యం పండించిన దాన్ని నిల్వ చేసుకోవడానికి ఎంత కెపాసిటీ మేరకు పనిచేస్తున్నాయి? మా దగ్గర ఇప్పుడైతే ప్రస్తుతం గోదాము లేదు, ఆఫీసు లేదు సార్. రెంట్ ఆఫీస్గా నేను నడుస్తున్నది. అప్పుడు గత కాలంలో ఇక్కడ ఉన్న సొసైటీ పరంగా ఒక 3 పర్యాలుగా ఉన్నది. ఒక చేపూరు, ఒక పోచంపల్లి, ఒక కొప్పోలు. అక్కడ శిఖిలావాసాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఉమ్మడికి వచ్చేసి గుర్రంపూడి చేరింది. ఆ గుర్రంపూడి మీదనే నడిపిస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే గ్రాంట్లు, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ కానీ, ఈ 2 గ్రాంట్లతో పాటు నాబార్డు నుంచి వచ్చే గ్రాంట్లు ఈ సొసైటీకి ఎలా అందుతుంది? మీ సొసైటీ ఎలా ముందంజలో ఉంది? సార్ ఇప్పుడు మా సొసైటీ అయితే ముందంజలు ఏం లేదు, వెనకంజలనే ఉన్నది. గతంలో వెనకంజలనే ఉన్నది. ఇప్పుడు నేను వచ్చిన కాడి నుంచి అయితే ముందంజలు తీసుకుపోవాలని కొంచెం ఒక 40-60%కు దగ్గరలోకి వచ్చేసింది. ఇంకొక 1 ఇయర్లో మేమే ఉంటే మాత్రం ఇంకో 1 ఇయర్లో ముందు తీసుకుపోవాలని ఇది చేస్తున్నా సార్ నేను. ఈ సొసైటీ పరిధిలో రైతులు పండించే ధాన్యం ఉంది సార్, పంట మార్పిడి చేయట్లేరు. ఒకే పంట పండించడం వల్ల కూడా భూసారం తగ్గిపోతుంది, భూసారం పెంపొందించలేదు. ఆ భూసారం పెంపొందించడానికి కృత్రిమ ఎరువులు వాడాల్సిన విషయంలో కానీ, పెస్టిసైడ్ తగ్గించడం విషయంలో కానీ ఓ చైర్మన్గా పాలక మండలి రైతు సమావేశాలు పెట్టి వాళ్ళకి ఎలాంటి అవగాహన సదస్సులు మీరు కల్పిస్తున్నారు? ఇప్పుడైతే మన దగ్గర ఏం లేదు సార్. రైతు సదస్సులో ఉన్నప్పుడు రైతు వేదిక సమక్షంలోనే చెప్పడం జరుగుతుంది సార్. మనం ఇప్పుడైతే గతంలో ఎరువులు తెచ్చేసేది మనం ఏమైనా ఒక యూరియాకి సంబంధించినది, ఆ యూరియా కూడా ఏంటంటే గతంలో స్ట్రక్ అయిపోయింది. మా పరిధిలో ఇప్పుడు డీడీ కట్టడం జరుగుతుంది. మా పరిధిలో తేవాలని ఆలోచన. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఈ వ్యవసాయం మొత్తం యాంత్రీకరణ అయిపోయింది సార్. యాంత్రికరణ అయిపోయిన తర్వాత పశుపోషణ మొత్తం తగ్గిపోయింది. ఈ పశుపోషణను పెంపొందించాలంటే మీరు ఈ సొసైటీలు ఉన్నాయి రైతుల కోసం, రైతులకు బర్రెల పెంపకంలో కానీ, గొర్రెల పెంపకంలో కానీ, ఆవుల పెంపకంలో, పాడి పరిశ్రమను పెంపొందించే విషయంలో దీర్ఘకాలిక లోన్లు అయినటువంటి ఎల్టీ లోన్లు మీరు ఎలా రైతులకు అందిస్తున్నారు? వాళ్ళు ఎలా పాడి పరిశ్రమ మళ్ళడానికి ప్రోత్సాహకాలు ఈ సొసైటీ అందిస్తుంది సార్? ఇప్పుడు రాబోయే ఇంకో 10-15 రోజుల్లో ఇస్తామని చెప్పుండడం జరిగింది. ఇంకా మీటింగ్ పెట్టలేదు. ఆ మీటింగ్ పెట్టినప్పుడు రైతులను పిలిపించి వాళ్ళకు ఏ అయితే లోన్లు ఇస్తామంటారో ఆ లోన్లకు చెప్పడం జరుగుతుంది సార్. ఇటీవల అంటే 2020లో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. సహకార సొసైటీలు ప్రతి రెవెన్యూ గ్రామానికి విస్తరించడంతో పాటు రైతులకు ఆ వ్యవసాయానికి అనుసంధానం కావాలనే ఉద్దేశం పెట్టుకున్నది. అన్ని రాష్ట్రాల లేఖలు అప్పట్లో చాలా రాష్ట్రాలు స్పందించినాయి. గతంలో ఉన్న ప్రభుత్వం ఆ లేఖకు స్పందించలేదు, అది అక్కడే ఆటకెక్కిపోయింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సొసైటీల విస్తరణకు ఎఫ్పిఓలను విస్తరించే విషయంలో ఈ సొసైటీ మీరు చైర్మన్గా మీకు ఏమైనా ఇంటిమేషన్ వచ్చిందా? అవి విస్తరించే అవకాశాలు ఉన్నాయంట? మాకు ఇంటిమేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎఫ్పిఓ ద్వారా కూడా మనకు రుణం అయితే ఇస్తామంటున్నారు. రుణం ఇచ్చినా కూడా మననే ఎమ్మెల్యే గారికి మాకు ఇక్కడ లోకల్ పరిధిలో ల్యాండ్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి లెటర్ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది. మా పరిధిలో ఇచ్చేస్తే ఒక మనకు సొసైటీ ఆఫీస్ కానీ ఇక్కడ గోదాముగా ఏర్పాటు చేయాలని చెప్పేసి 2 సార్లు లెటర్ పెట్టడం జరిగింది. పదే కూడా అది చెప్పడం జరుగుతుంది. మాకు అది ఇస్తే మాత్రము ఆ ఎఫ్ఏ ద్వారా కానీ నాబార్డు ద్వారా కానీ లోన్ తీసుకొచ్చేసి మనకు గోదాము ఏర్పాటు కానీ బిల్డింగ్ ఏర్పాటు కానీ చేయాలనే ఆలోచన ఉంది. అదే ముందుకు తీసుకెళ్తున్నాం సార్ ఇప్పుడు ప్రస్తుతం. సార్ ఈ రాష్ట్రంలో 906 సొసైటీలు ఉన్నాయి, 9 డీసీబీలు ఉన్నాయి. వీటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్తో పాటు నాబార్డు గ్రాంట్ వస్తుంది. మీ సొసైటీకి అందాలంటే మీరు ఏమైనా మీ పాలక మండలి తీర్మానం చేసి మీరు ఏమైనా ప్రతిపాదన పెట్టారా అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ? ఇక మా సొసైటీకి తీర్మానం చేసి డీసీబీ పరిధికి ఇచ్చేస్తే అక్కడ డీసీబీ చైర్మన్ గారు మాకు సహకరించేసినాడు. మేము సహకరించేసిన దానికి ఆయన ఇచ్చిన అప్పుగా రెన్యువల్ చేయడం జరుగుతుంది, రైతులకు అందించడం జరుగుతుంది సార్. సార్ ప్రభుత్వంలో పిఎస్ఎస్ చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు ప్రోటోకాల్ ఉందా? మీకు గౌరవం ప్రభుత్వాలలో ఎలాంటి గౌరవం దక్కుతుంది? ఇప్పుడు మాత్రము ఈ మనకు ఫోటో కాల్స్ మాత్రము ఏ చైర్మన్లకు కూడా ఏం లేదు, వైస్ చైర్మన్లకు లేదు, చైర్మన్లకే లేదు. ఆ ఫోటో కాల్ మాత్రం లేదు. ఏమైనా చైర్మన్ అనే పదజాలమే కానీ ఫోటో కాల్స్ మాత్రం లేదు. మీరు ప్రధానంగా మీ అంటే సొసైటీలు ఉన్నది రైతుల కోసం, రైతు బాగు కోసం, రైతులకు రుణాలు కానీ, ఎరువులు కానీ, విత్తనాలకు మీరు ఎంతో ఎనలేని సేవ చేస్తుంటుంది ఈ సొసైటీలు. మీకు కూడా అలాంటి గౌరవం దక్కాలంటే మీ ప్రభుత్వాలకు ఏమైనా డిమాండ్ చేస్తుంది? మేము డీసీపీ చైర్మన్ గారు కూడా మనకు ఫోటో కాల్ ఉండాలని కూడా చెప్పడం, అందరు చైర్మన్లు మీటింగ్ పెట్టిన దిశలో అందరూ కూడా చెప్పడం జరిగినది. అది కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోతున్న పెద్దలు చైర్మన్ గారు ఉమా శ్రీనివాసరెడ్డి గారు. అది ఇంకా మాకు నిర్ణయం రాలేదు. ఇప్పుడు మాకు ఈ నెల పరిధిలో మాకు ఇదే సరిపోతుంది. ఇంకా ఈ పరిధిలో చైర్మన్ గారు కలవలేదు, ఏమైనా ఎమ్మెల్యే గారు కలుస్తున్నాము, అధికారులు జిల్లా అధికారులని ప్యాడికి సంబంధించే తిరుగుతున్నాం సార్. 44 జీవో ప్రకారం సొసైటీ సిబ్బంది వేతనాలు కానీ, వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ కానీ,
గ్రాట్యుటీ కమిషన్ కానీ వీళ్ళకు సకాలంలో అందుతున్నాయో వాళ్ళ జీవోపకారం వాళ్ళకి న్యాయం దక్కిందంటారు. వాళ్ళ జీవోపకారం కూడా పెండింగే ఉన్నది సార్. మా సొసైటీ లాస్ ఉంది ఇప్పటిదాకా. ఇప్పుడిప్పుడే ఒక ఈ సంవత్సరం వల్లనే కొంచెము ఆ చేసిన దానికి అక్కడికి వాళ్ళ జీతభత్యాలకి అక్కడికి సరిపోయే పొజిషన్ సార్. రైతులు ప్రధానంగా ఒక ప్రధానమైన డిమాండ్ చేస్తున్నారు సార్. రైతులు ఏమంటున్నారంటే పనికి ఆహార పథకం ఉంది కదా సార్, ఆ పనికి ఆహార పథకానికి వ్యవసాయానికి అనుసంధానం చేయాలంటున్నారు. అది కూడా ఈ సొసైటీలే తీర్మానం చేసి అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి పంపాలని అంటున్నారు సార్. రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు సార్. ఇది పనికి ఆహార పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే ఎలా ఉంటుంది అంటారు సార్? పనికార పథకాన్ని వ్యవసాయానికి అంకితం చేస్తే చాలా బాగుంటుంది. ఎక్కడో చేసే పనిని ఈ రోడ్లో కుంటలో చేసే పని అదే అభివృద్ధిని చెందడం లేదు. అదేవిధంగా ఆ రైతుకు ఇచ్చేస్తే ఆ రైతు చేయించుకోగలుగుతాడు, రైతుకు సేఫ్ సైడ్ అవుతుంది సార్. రైతుకు కూడా బాగుంటుంది సార్. కోతుల సమస్య ప్రధానంగా ఊళ్ళల్లో ఉందంటారు, రైతులు కూడా బాగా చెప్తున్నారు సార్. మేము పంట మార్పిడి కానీ వేరే పంటలకు ఇళ్లలో పెరట్లో కూరగాయలు పండించుకోవాలన్నా కూడా కోతుల నుంచి బెడద బాగా ఉన్నది సార్. గతంలో ఉన్న ప్రభుత్వం కూడా కోతులను వాపసు అడవులకు పంపాలి, వానలు వాపసు ఈ చేలలకు రావాలని నినాదం వచ్చింది, అది ఆటకెక్కిపోయింది. ఇకనైనా ఇప్పుడున్న ప్రభుత్వం అని మీరు ఓ సొసైటీగా ఓ చైర్మన్గా ఉన్నారు, కోతులకు నియంత్రించడానికి మీ సొసైటీ పరిధిలో గవర్నమెంట్లకు ఏమైనా ప్రతిపాదన పంపితే దాన్ని ఎలా మీరు నియంత్రించడానికి అవకాశం ఉందంటారు? ఇంతకుముందు పాలనలో అయితే జానారెడ్డి గారి పీరియడ్లో పంపడం జరిగింది. ఆయన కూడా మళ్ళీ ఆ సిబ్బందికి అటవీ శాఖ సిబ్బందికి తీసుకుపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా బెడద ఎక్కువ కావస్తున్నది. కొన్ని గ్రామాలలో అక్కడక్కడ కనిపిస్తున్నాయి. మళ్ళీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి నేను చైర్మన్గా మా పక్షాన మేము తెలపడం జరుగుతుంది. ఫైనల్గా సార్, మీ సొసైటీ పరిధిలో ఉన్నది రుణాలు కానీ, ఎరువులు కానీ, విత్తనాలు కానీ, అంటే వ్యవసాయం అంటే భూసారం పెరగడానికి పచ్చిరొట్ట కానీ, జిలుగు కానీ అందించడంలో మీ సొసైటీ పనితీరు రైతులకు ఏ విధంగా ఉంది? రైతులకు మీరు ఎలాంటి సేవలు అందిస్తుంది సొసైటీ? ఇప్పుడు సొసైటీ అయితే కొంచెం ఇబ్బందులే ఉంది సార్. సొసైటీలో నిలబడినదే లేదు సొసైటీలో. ఇప్పుడు ఏంటంటే ప్యాడ్ చేస్తేనే తప్ప గతంలో కొంచెం లాస్లో ఉన్నది. మనకేంటంటే ఇంకొక 1 year 2 year అయితేనే మేము కూడా రైతులు అన్ని రకాల రైతులు ఒక యూరియా తేవడానికి సిద్ధం ఉన్నాము, ఒక డిఏపి తేవడానికి సిద్ధం ఉన్నాము. అన్ని రకాల విత్తనాలు తేవాలంటే ఇంకా కొంత టైం పడుతుంది. నాబార్డు వాళ్ళు ఇస్తారంటే మాకు బిల్డింగ్ కావాలి, బిల్డింగ్ లేని కిరాయి పెట్టుకోవాలంటే ఇన్ని వసతులు కలవు. ఫైనల్గా మీరు ప్రభుత్వాల నుంచి మీ సొసైటీలకు ఏమైనా సహాయ సహకారం కావాలంటే కోర్టు చెప్పొచ్చు సార్? నేను అడుగుతున్నా సార్. మా సొసైటీ పరంగా ఇంపార్టెంట్ ఏంటంటే గోదాము బిల్డింగు ఇక్కడ మండల వైద్యులో ఫస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ గోదాము ఉందంటే సబ్ డివిజన్లకు మనకి ఎక్కడ అంటే కుప్పలు కానీ, పోచంపల్లి కానీ, చేపూరు కానీ అక్కడ ఉన్న చిన్న సొసైటీలకు 4 సొసైటీలు చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది పెద్ద సొసైటీగా ఉన్నది. దీని గతంలో కూడా ఒక 20-30 సంవత్సరాల క్రితంలో కూడా 3 సొసైటీలుగా ఉన్నది. ఇప్పుడు ఒకటే సొసైటీకి మార్చారు. ఏంటంటే అక్కడ ఉన్న సర్దుబాట్లు సరివయంగా అందలేకపోయినందున ఒకటే సొసైటీ చేసినారు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయినాము. ఒకే చైర్మన్ కాకుండా 4 చైర్మన్లు ఉండాలి. 4 గ్రామాల చిన్న అభివృద్ధిలో అయితే బాగా అభివృద్ధి చెందుతుంది. పెద్దగా ఉంటే కూడా ఎక్కువ ఇక ఏదో ఒకటి జరుగుతుంటాయి. అలాంటి దృష్టి కూడా ఇచ్చేసినాము. అలాంటి దృష్టి కూడా లెటర్ పెట్టడం జరిగింది. ఫైనల్గా సార్, రైతులు వారు పంట కోత కోసిన తర్వాత ఆ కొయ్యకాలను తగలబెట్టడం జరుగుతుంది సార్. దానివల్ల భూసారం తగ్గిపోతుంది, ఆ మొక్కకు మేలు చేసే వైరస్ కూడా నశించిపోతుంది. దాంతో వైరస్ నశించడంతో పాటు భూసారం తగ్గిపోవడంతో పాటు కాలుష్యం కూడా పెరిగిపోతుంది. వీటిని నియంత్రించడానికి రైతులకు మీరు జనరల్ బాడీ మీటింగ్లలో వారికి చైతన్యం ఏమైనా తెస్తున్నారా? రైతులకు ఎలాంటి సూచన సలహాలు ఇస్తుంది ఈ సొసైటీ? నేను ఇంతకుముందు చెప్పినా కదా సార్, నా పీరియడ్లో నేను వచ్చింది 1.5 year దగ్గరలో ఉన్నది. నేనైతే ఏవో గారి దృష్టి తీసుకుపోయి మీతో పాటు నేను కూడా వచ్చేస్తా. గ్రామాలకు వెళ్ళినప్పుడు నన్ను కూడా పిలవండి. ఈ రైతుల మీటింగ్ పెట్టేసి ఈ తగలడం వల్ల లాభమా నష్టమా అని మనం చెప్పాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగినది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.